హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే నేను మార్నింగే పొద్దునైతే తొందరగా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా పిల్లలతో పాటుగా అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. నార్మల్గా పిల్లలే చేస్తారు ఒక్కొక్కసారి. ఇంకా మా వారు ఈరోజు తొందరగా వెళ్ళిపోవడం వల్ల ఇంకా నేనే ఈరోజు అయితే ముందుగా దీపారాధన అయితే చేసి ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే స్నానం అది చేసేసి ఇంకా మంచిగా దీపారాధన అయితే చేస్తున్నానండి. ఎప్పుడు చేసే దీపారాధనని ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత మంచిగా అయితే పిల్లలిద్దరికీ అప్పటికి ఇంకా ఫ్రెష్ అప్ అయితే వాళ్ళు కూడా అయిపోయారనమాట. వాళ్ళకి కూడా ఇంకా అప్పుడు టిఫిన్ కూడా పెట్టేశానండి. ఇంకా నేను దీపారాధన చేసుకున్నాక ఇంకా వాళ్ళకి మేకప్ చేసి స్కూల్కి అది పంపాలి కాబట్టి అప్పటికి టైం వచ్చేసి 9:15 అట్లాగా అవుతుందన్నమాట. వాళ్ళకైతే ఇంకో పక్క స్కూల్కి టైం అయిపోతూ ఉంది. అక్కడైతే చూడండి మా బాబు అయితే హారతి తీసుకుంటా ఉన్నాడనమాట. వాడికి పూజలు చేసేటప్పుడు ఇట్లాగా కడ్డీలు అవి వెలిగించాలన్నా కూడా వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్గా నేను ఇంకా హారతి ఇచ్చేదాకా ఆగండ్రా బాబు అని అంటే వాడు ముందే ఇంకా అక్కడ హారతి అయితే తీసేసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఈలోపు వాళ్ళు ఎలాగో ఇద్దరు నా దగ్గరలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఒకసారి అయితే హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. వాళ్ళు ఫస్ట్ ఇంట్లో నుంచి కదిలితే మనకు కాస్త పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అది అందుకని చెప్పేసి ముందైతే ఎన్ని పనులు ఉన్నా ఫస్ట్ అయితే దేవుడికి దీపారాధన చేసుకొని మిగిలిన పనులు చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే దీపారాధన అయితే చేసేసానండి. ఇంకా చేసేసిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా చూడడానికి. సో మనం ఇట్లా డైలీ చేసుకుంటే మనకి కాస్త మనసుకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకెక్కడైతే మా పిల్లల్ని అయితే ఇద్దరిని అయితే రెడీ చేస్తున్నానండి. అసలు రెడీ అంటే మామూలు కాదు. వాళ్ళకి స్నానం చేయడమే లేటు. ఇంకా గబగబా వాళ్ళే తొందరగా లేచి ఇంకా మేకప్ కిట్ అయితే తెచ్చేసుకొని ఇంకా వాళ్ళే రెడీ అయిపోతారు అనమాట. మెయిన్ ఏంటంటే లిప్స్టిక్ లేనిది అసలు బయటికి అయితే రారనమాట. నేను ఇంకా లేకపోతే ఒకటే రుద్దిస్తూ ఉంటారు. ఇంకా నేను ఉన్నానంటే ఖచ్చితంగా నేను చేయాల్సిందే అనమాట. చూడండి వాడి చేతులతో వాడే తీసిస్తున్నాడు అనమాట లిప్స్టిక్. వాడికి అంత ఇష్టం అనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవరు, మరీ అంత కెమికల్స్ అయితే ఉండవు, పర్వాలేదు, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంక అందులోకి వచ్చి మా పాపకి రాయడం వల్ల వాడికి కూడా అలవాటు అయిపోయింది. ఇంకా వాడే ఫస్ట్ తీసేస్తాడు అనమాట. లిప్స్టిక్ నాకు పుయ్యి అని చెప్పేసి ఫైనల్గా అయితే పిల్లలిద్దరిని అయితే అట్లాగైతే రెడీ చేసేసానండి. ఇంకా చిల్డ్రన్స్ డే కదా, వాళ్ళకైతే చాలా స్పెషల్స్ అనమాట. అంటే స్కూల్కి వాళ్ళు వెళ్ళేది ప్రజెంట్ ప్లే స్కూల్కి కాబట్టి అక్కడ ఏముండదు అనుకోండి. కాకపోతే ఇంట్లో ఉంటే అదొక రకమైన లొల్లి కదా, అందుకని చెప్పేసి పంపిస్తాను. ఇంకెక్కడైతే మా పాప అయితే ముద్దు అయితే పెట్టింది, కానీ వాడు మాత్రం పెట్టడానికి ఆ లిప్స్టిక్ ఏడపోతుందో అని చెప్పి పెట్టేలా వద్దని ఆలోచిస్తా మూత మాత్రం అట్లా తెరస్తా పెడుతున్నాడండి. ఫైనల్గా ఇవ్వరా బాబు అని అంటే ఒకటి పెట్టాడు అనమాట. నార్మల్గా అయితే వాడే ఎక్కువ ముద్దులు పెట్టేది. ఈ లిప్స్టిక్ పోద్దని చెప్పేసి డౌట్ మీద అనమాట అట్లా చేస్తూ ఉన్నాడు. మొత్తానికి వాళ్ళిద్దరినీ రెడీ చేసేసిన తర్వాత కాసేపు ఇంకా వాళ్ళకి అప్పుడే ఏమో వచ్చే టైం అయిందనమాట. ఇంకిద్దరికి చెరుకు బాటిల్ అయితే వేడి నీళ్ళు అయితే కాచేసి ఇంక ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పని నాకు ఉంటుంది కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి ఇల్లంతా అయితే బొమ్మలన్నీ ఎక్కడక్కడ పెట్టేశారు. ఇంకొకసారి ఇంకా బొమ్మలన్నీ సర్దేసి ఇంకొకసారి అయితే ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఉంటే పని చేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి కాస్త ఇబ్బందిగా అయితే ఉంటుంది. అదే వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, మనకి ఎంత పైన అయినా ఒక 1 అవర్లో చేసేసి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే ఇల్లు బాకలంతా చిమ్మేసుకున్న తర్వాత నేనైతే ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నానండి. అప్పటికి అందరూ తినేశారు. నేను తినేసరికి అప్పుడు 10 అయిపోయిందనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన పనులన్నీ ఇంకా మిగిలిన ఉంటాయి కదా, అట్లాగా అవన్నీ చేసుకునేసరికి టైం అయితే 10 అయిపోయింది. ఇంకా అప్పుడైతే నేనైతే ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నానండి. ఈరోజు టిఫిన్ అనమాట. సో చాలామంది మార్నింగ్ తొందరగా అయిపోయి టిఫిన్ అయితే మంచిగా ఉప్మా ఇడ్లీ చేసుకుంటారు. అంటే డే బై డే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఇంకా అనుకోకుండా పొద్దున్న కొలనీళ్ళు కూడా రావడం వల్ల కాస్త లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి కొలనీళ్ళు వచ్చిన రోజే ఈ దోశల రెసిపీ ఉంటుందన్నమాట. మార్నింగ్ టైము అటు వెళ్ళలేము, ఇటు రాలేము, అది పరిస్థితి. మొత్తానికైతే దోశలు ఇంకా తినేసానండి. ఇంకా మధ్యాహ్నానికైతే కాకరకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకా అన్నంలోకి ఇంకా అన్నం తిని కాసేపు పడ్డానో లేదో ఈలోపు అయితే కొరియర్ బాయ్ అయితే ఇంకా కాల్ చేసి పార్సిల్ అయితే వచ్చిందని చెప్పాడు. రీసెంట్గా అనమాట పాపకైతే నైట్ డ్రెస్ అయితే బుక్ చేశానండి ఆన్లైన్లో. ఇంకా ఎట్లా ఉంటాయి ఏంటి, వాళ్ళు రాంగలోనే మనమైతే ఫస్ట్ అయితే చూసుకుంటాం కదా, బాగుంటే ఉంచుకోవడం, లేదంటే వెంటనే రిటర్న్ చేసేయడం అనేది. సో ఫైనల్గా అయితే వచ్చేసాయండి ఈ రోజుకి. ఇంకా ఇవి వచ్చేసి 5 అనమాట. నాకు ఈ 5 వచ్చేసి 370 అయితే పడిందండి. క్వాలిటీ వైజ్ కానీ కలర్ కూడా అసలు ఎట్లా చూసానో అట్లానే వచ్చాయన్నమాట. ఏంటి అసలు తేడా అయితే లేదు. ఇంతవరకు నేను మీషోలో ఏ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నా కూడా ఇంతవరకు ఏది కూడా రిటర్న్ అయితే చేయలేదండి. సో నేను చూసుకునేటప్పుడు మంచిగా అన్నీ చూసుకొని సైజులు, పిల్లల ఏజ్లు అన్నీ కరెక్ట్గా చూసుకొని బుక్ చేసుకుంటాం కాబట్టి ఇంతవరకు ఏది కూడా నేను రిటర్న్ ప్యాకేజ్ ఎప్పుడు చేయలేదన్నమాట, ఈవెన్ డైపర్స్తో సహా.
మొత్తానికైతే ఇవైతే 5 కలర్స్ అయితే వచ్చాయండి. ఇవి 5 వచ్చేసి 370 రూపాయలు అయితే పడింది. ఇంకా నార్మల్ పాప సైజ్ అనమాట, పర్వాలేదు. ఇంకా అమ్మాయి కాస్త సన్నంగా ఉంటుంది కాబట్టి సరిపోతాయి. మొత్తానికైతే మీకు పక్కనైతే చిన్న క్లిప్ అయితే పెడతాను చూడండి ఎట్లా ఉన్నాయి ఏంటనేది. ఆ అమ్మాయి కలర్కి సైజులు కన్నా కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. ఈ 5 వచ్చేసి నాకు 370 అయితే పడిందండి. ఇంకెక్కడైతే ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే డిన్నర్లోకి అని చెప్పేసి ఇప్పుడైతే కార్తీక మాసం కదండి, కాయగూరల రేట్లు అయితే మామూలుగా లేవన్నమాట, బీభత్సంగా ఉన్నాయి. ఇంకా కాయగూరల రేటుకి కూరగాయలు ఏం లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఏం చేద్దామని చెప్పేసి సింపుల్గా అయితే ఇట్లాగా బిర్యానీ అయితే చేసేసానండి. బిర్యానీ చేస్తానంటే ఇంకేం ఉండదు, పెరుగు అయితే ఒకటి ఉంటే చాలు, చక్కగా ఆనియన్స్ కట్ చేసుకుని అయితే మంచిగా అయితే బిర్యానీ అయితే తినేయచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకెక్కడైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసానండి. చాలా సింపుల్. ఆల్రెడీ నేను చాలాసార్లు పోస్ట్ చేశాను అనమాట, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అట్లాగని. సో అందుకని చెప్పేసి ఫుల్గా లెంగ్త్గా ఏమి వీడియోస్ అనేది మీకు పెట్టలేదు. ఆల్మోస్ట్ మనము చికెన్ బిర్యానీ అట్లా చేసుకుంటాం, ఆ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. ఎగ్ వేస్తే ఎగ్ బిర్యానీ, చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ. ఇంకెక్కడైతే వేయట్లేదు కాబట్టి నార్మల్గా వేడివేడిగా ఉన్న టమాటాస్ అట్లా మిల్ మేకర్స్ అయితే వేసుకొని చేసేసుకుంటున్నాను. ఇంకెక్కడైతే ఆ కప్పు కొలతతో రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి అదే కప్పు కొలతతో 6 గ్లాసుల దాకా అయితే వాటర్ అనేది పోసుకున్నానండి. 3 గ్లాసుల రైస్కి. అన్నం అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందనమాట. మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో అట్లాగా ఒక 2 విజిల్స్ వస్తే మనకి అన్నం అయితే ఉడికిపోద్దండి. మొత్తానికి చూసారు ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ వచ్చింది. మొత్తానికి ఈ డే అనేది ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.